మరాఠ్వాడాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం నెలకొంది. పల్లెలు వల్లకాడును తలపిస్తున్నాయి. పల్లెల్లో దృశ్యాలు కలచివేస్తున్నాయి. 5 ఏళ్లుగా వర్షాలు లేవు, పంటలు లేవు, పశువులకు మేత లేదు. 3 ఏళ్లుగా కరువు కరాల నృత్యం చేస్తోంది. ఈ ఏడాది పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. మరాఠ్వాడా మరుభూమిగా మారిపోయింది. మరాఠ్వాడా ఏరియాలోని 8 జిల్లాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా బీడ్, లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, పర్బని, జల్నా, హింగోలి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. లాతూరు ప్రాంతానికైతే రైళ్ల ద్వారా నీళ్లు తరలిస్తున్నారు. లాతూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని మీరాజ్ నుంచి రైళ్లు నీళ్లు తరలిస్తున్నారు. నీళ్లు లేక జనజీవనం అతలాకుతలమవుతోంది. ఆసుపత్రుల్లో వైద్యం నిలిపివేశారు. హోటళ్లు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. జనం అన్నీ వదిలేసి నీళ్ల కోసం పగలు రాత్రి పడిగాపులు కాస్తున్నారు. మహారాష్ట్రలో కరువు కరాల నృత్యం చేస్తోంది. కను విని ఎరుగని రీతిలో మరాఠ్వాడా మరుభూమిగా మారింది. 100 ఏళ్లలో ఎన్నడూ చూడని దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం ఊళ్లకు ఊళ్లే తపిస్తున్నాయి. మరాఠ్వాడా నీటి కష్టాలపై మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం తీవ్ర దుర్భిక్షంలో చిక్కుకుంది. గుక్కిడు నీటి కోసం ఇక్కడి ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా పడరాని పాట్లు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు బిందులతో బావుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కో బిందెకు 5 రూపాయల చొప్పున చెల్లించి ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పిల్లలు బడులకు, పెద్దలు వ్యవసాయం కూలీ పనులకు, ఉద్యోగులు ఉద్యోగాలకు ఎగనామం పెట్టి బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. దీనికి ప్రధాన ఉదాహరణ సావర్గాం గ్రామం. నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలోని సావర్గాం గ్రామంలో నెలకొన్న దుస్థితిని మా ప్రతినిధి అనిల్ వివరిస్తారు. ప్రస్తుతం నేను నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలోని సావర్గాం గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ గ్రామస్తులందరూ కూడా ఒక బిందెడు నీటి కోసం ఉదయం నుంచి కూడా ఈ బావి దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం అందరం చూడొచ్చు. అక్కడ ఏదైతే బిందెలు వేసి ఉన్నారో ఇప్పుడు వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత తమ బిందెలతో వాటర్ను నింపుకెళ్దామని చెప్పేసి వీళ్ళు 3-4 గంటలుగా కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ బావిలోకి వచ్చే వాటర్ కూడా అంటే ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో అంటే గంట కానీ 2 గంటల్లో కానీ ఇక్కడికి వచ్చే ట్యాంకర్ల ద్వారా వచ్చే వాటర్ కూడా ఫ్రీ కాదు. ఇక్కడ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ ట్యాంకర్లలో వాటర్ తీసుకొచ్చి ఈ బావిలో పోస్తారు. పోసిన తర్వాత ఈ గ్రామస్తులు ఒక్కొక్క బిందె తీసుకుంటే ఒక్కొక్క 5 రూపాయలు అంటే బిందెకు 5 రూపాయల చొప్పున ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఇక్కడ నెలకొంది. ప్రైవేట్ వ్యాపారి ట్యాంకర్ తేవాలి, ఈ బావిలో పోయాలి. అటు తర్వాత వీళ్ళు ఒక్కొక్క బిందె తోడుకుంటే 5 రూపాయల చొప్పున చెల్లించాలి. ఇంతటి దుస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి నీటి కోసము ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. बोलिए आप पानी के लिए कैसा तड़प रहे इधर? पानी की बहुत तकलीफ है साहब, यहाँ पे पानी की बहुत तकलीफ है। 2-4 दिन को टैंकर तालाब का पानी आता खराब, और पीने का पानी को 5 रुपए का घड़ा हम लेते इधर में, और काम नहीं धंधा नहीं कुछ भी नहीं, दिन पूरा पानी में जाता हमारा इधर में। बहुत तकलीफ है। छोटे छोटे बच्चे हमारे पानी को आते, 2 दिन को एक बार पानी मिलता है इधर में, पानी नहीं कुछ भी नहीं, बहुत परेशानी चल रही।
अच्छा, आपका घर में कितना लोग हैं? तुम लोगों को कितना बूंद का पानी है? डेली के पानी के लिए कितना खर्च कर रहे हैं? सर अब हमारे को पानी ज नहीं, इधर पीने को एक आदमी को नहीं बोले तो एक घड़ा पानी दिन भर लगता, कपड़ा धोने को 2 घड़े लगता, पानी नहाने को 2 घड़े लगता। ऐसा 10 आदमी को नहीं बोला तो 50 लीटर तो पानी होना चाहिए ना। अभी बहुत परेशानी चल रही, कोई काम पे जाते हैं नहीं, पानी दिन भर भरना पड़ता, कुछ भी नहीं, बहुत परेशानी इधर। आप बोलिए, आप लीडर के जैसा दिख रहे हैं इधर गांव में, आप इन लोगों को पानी नहीं दे रहे क्या? नहीं, पानी देने के वास्ते, और ये एरिया में पानी तो नहीं है, इसीलिए क्या कर रहा, पानी देने का होगा तो शासन कुछ नहीं करता, इसीलिए हम वो एक टैंकर आता वो शासन का, वो एक टैंकर क्या इतने क्या कितने लोग बहुत ज़्यादा है, इसलिए बस्ती में पानी नहीं पुरता। प्राइवेट टैंकर वाले आते, 5 रुपये को एक घड़ा लेके पानी पीना पड़ता, दिन भर उसमें पानी चले, आदमी अटक जाते, और दिन भर मजदूरी करना क्या, पेट भरना क्या, वो कुछ परिस्थिति विकट है। अभी पानी का तो सुविधा नहीं है ये गांव में, फिर आपका बच्चे और माता बहनें आप क्या कर रहे हैं इधर? वही सही, छोटे छोटे बच्चों को लेके घड़े से पानी लाना पड़ता, कलसी से पानी लाना पड़ता। पानी की इतनी किल्लत है, पानी के लिए बहुत सब पूरे परेशान है। हमारे ये जो छोटे छोटे बच्चे हैं इनको भी हम धूप में लेके जाते हैं, इसलिए पानी हमको किधर से भी मजदूरी के जाने की भी जरूरत नहीं, जाना नहीं हो रहा, क्योंकि छोटे बच्चे जाएंगे पानी के लिए, कहाँ बॉडी में गिरेंगे, कुएं में गिरेंगे, इसलिए हम खुद साथ में बच्चों को लेके जाएंगे, पानी के लिए जा रहे हैं। నీటి కోసం మేమందరం ప్రాణాలకు తెగించి కూడా కొట్టాడాల్సి వస్తుందని చెప్తున్నారు. ఒక్కొక్క బిందె నీటిని 5 రూపాయల చొప్పున కొంటున్నామంటారు. ఇలాంటి పరిస్థితి ఈ గ్రామంతో పాటుగా చాలా గ్రామాల్లో నెలకొంది. తమందరికీ కనీసం గుక్కెడు నీళ్లు తాగిస్తే చాలు, తమకు అన్నం పెట్టకున్నా సరే, తమకు కూలీ కల్పించకున్నా సరే కానీ నీళ్ళు ఇవ్వాలని మాత్రం ఇక్కడ కోరుతున్నారు.